ऑल इंडिया कांग्रेस कमेटी की कॉल पर आज चंद्रयानागटा हलका में तेलंगाना स्टेट पीसीसी सदर महेश कुमार गौड़ की क़यादत में मनरेगा बचाओ प्रोग्राम शुरू किया गया। बीजेपी और नरेंद्र मोदी के खिलाफ सड़क पर बैठकर बड़े पैमाने पर एहतजाज भी किया गया। कांग्रेस के सीनियर लीडरों ने इस प्रोग्राम में बड़े पैमाने पर शिरकत की और एहतजाज किया। దేశానికి ఒక పేరు ప్రతిష్టలు మనం బతుకుతున్నామంటే ఆ మహాత్మా గాంధీ చిరస్మరణీయంగా ఎంతో పనిచేసి వారికి అప్పుడు ఉన్న నెహ్రూ గాంధీ గారి హయాంలో వారు ఏదైతే స్వయం ఉపాధి ఉందో దానికి పేరు పెట్టడం జరిగింది। ఈ పేరును తీసేయడం ఎంతవరకు సంభవం అని చెప్పి నరేంద్ర మోడీ ఏదైతే పాలన ఉందో వాళ్ళందరూ కూడా మేము సూచన చేయడం జరిగింది। ఈరోజు చంద్రయానగుట్ట నియోజకవర్గంలో ఏఐసిసి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమం చేపడతాం। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మైనార్టీ సోదరులకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। నంబర్ 4 ఏదైతే మన్రేగా తొలగించడం జరుగుతుందో అది వెంటనే మీరు వెంటనే తీసుకోవాలి। లేకపోతే దేశవ్యాప్తంగా ఇదే రకంగా మీ యొక్క పాలనకు ఏదైతే ఉందో బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా బయలుదేరడం జరిగింది। ఇది తాత్కాలికం మాత్రమే, రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి మీరు ఏదైతే చర్య తీసుకుంటున్నారో రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, వారి నాయకత్వంలో మీరు ఏదైతే తీసేస్తున్నారో అన్నీ కూడా మళ్ళీ మేము మళ్ళీ ప్రారంభించుకుంటాం। ఒకవేళ మీ అంతా మీరే స్వచ్ఛందంగా తీసేయాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీ ద్వారా సూచన చేస్తూ ఉన్నాం। అంతేకాకుండా మిమ్మల్ని గెలిపించింది నేతల పేర్లుంటే తీసేయమని చెప్పా, ప్రజలకు న్యాయం చేయమని చెప్పి నేను మీ పక్షాన్ని అడుగుతూ ఉన్నాను। 15 కోట్లు జన్ధన్ యోజన కింద ధన్ చేస్తాను, ఇక్కడ పోయినావు నువ్వు, వీటి మీద నీ సోయి సిగ్గు శరం ఏదైనా ఉంటే దీని మీద ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయండి। మీ 8 మంది ఎంపీలు, సిగ్గు తప్పిన ఎంపీలు ఇలా కేంద్రంలో 2 ఉన్నారు తెలంగాణ నుంచి, మీరు ఇదేనా మీరు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా దేశ నాయకత్వాన్ని చెప్తా ఉన్నది। నిరుద్యోగులు గాడిన పడే అవకాశం ఉంది, అది చూడండి। ఒకవేళ ఓన్లీ ఈ కార్యకలాపం ఏ విధంగా ఉంటుందంటే మతతత్వ పార్టీ మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి మీ యొక్క ఇలా పప్పం కడుతూ ఉన్నారు। మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి నా ద్వారా మేము సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాం।